వసంతం పల్లకి ధనాలానికి సుగంధం పల్లవి సుధామయ గీతికి వసంతం పల్లకి వనాల రాణికి సుగంధం పల్లవి సుధామయ గీతికి గుసగుసలకి సంలయం కిలకిలల జలజం నవమదన మదగజం కనబడుట సహజం ఎటు చూసినా నీ రూపమే యదమీతవా ఋతురాణిలా అందాల బాల జవరాల అరవిరుల మరుల వసంతం పల్లకి వనాల రాణికి సుగంధం పల్లవి సుధామయ గీతికి కొసమెరుపు కులుకుల విరి పొదల మధువుల రిమరిమల భ్రమరి వర్ధిల్లుమా వాసంతమా బడబోసిన రసభావమా లోకాల నేలే నెరజాణ నవధవళ కమల నయన వసంతం పల్లకి వనాల రాణికి సుగంధం పల్లవి సుధామయ గీతికి తరాగం సాగగాలి మురళి తరళి పరాగం పాట పాడి పవన రమణి
పత్రికలో ప్రేమ కథ భలే ఉందమ్మా. ఏంటి నెలలో ఇన్ని శుభలేఖలు వచ్చాయి? ముహూర్తాలు బాగున్నాయేమో. శంకరం శంకరం రే శంకరం, ఇవాళ ఎంఓలు తక్కువ వచ్చినట్టున్నాయి. అవునండి, ఆయన ఏదో పని మీద వచ్చినట్టున్నారు. సరే శంకరం, పత్తిపాడేశ్వలో లోవరాజుకి బదిలీ అయిందటగా. అవునండి, ఆయన ఏదో పని మీద వచ్చినట్టున్నారు. రండి రాజు గారు, కొత్త మనిషిలో అక్కడ నిలబడిపోయారేంటి? ఏదో ముఖ్యమైన పని మీద వచ్చినట్టున్నారు. రండి కూర్చోండి. అలాగే కోపం మీద ఉన్నట్టున్నాడు. కింద కూర్చుంటేనే మంచిదేమో. శంకరం, భోజనం అయిందా? అబే లేదులే, తాంబూలం వేసుకున్నాక భోజనం చేద్దామని. హైమకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. శుభం. ఏ ఊరో? గంగలపూర్లు. ఆస్తి గట్రా ఉన్నవాళ్ళేనా? అబ్బే ఆస్తి లేదు, వాళ్ళు నాస్తికులే. అయితే పర్వాలేదు, నీకు తగ్గ సంబంధమే. కుర్రవాడు ఏం చేస్తుంటాడో? కుర్రాడికి కాస్త బెర్రిలే. ఇందాక నుంచి చూస్తున్నాను, అలా తెరముఖం పెట్టి మాట్లాడతావేటి? ఏం తోచక? ఎరా తెక్కగా ఉందా? పిలిచి పిల్లనిస్తాను అంటే పురోహితుడి గోత్రం ఏంటి అని అడిగట. వెనకడ కోవడం ఊరికినే చేసుకోవద్దండి, బోళ్ళంత కట్టనిస్తాం. అక్కర్లేదు, లాంఛనాలు కూడా బాగా జరిపిస్తాం. నాకు అలాంటి ఆశలు లేవు. ఊరు వాడ దద్దరిల్లట్టుగా 5 రోజులు పెళ్లి జరిపిస్తాను. 30 రోజులు ఊరంతా సంతర్పణ చేసినా నాకు ఇష్టం లేదు. ఇవాళ నీకేమైందిరా? నాకంటే మూర్ఖంగా మాట్లాడుతున్నావు. ఇవి చిన్నవాళ్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు. మనం తొందరపడి తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళు బ్రతికున్నంత కాలం ఉసూరు మనకూడదు. రై, ఒక్క మాట అడుగుతాను చెప్పు. నా కూతురు నీకు నచ్చలేదా? నాతో సంబంధం పొందడం నీకు ఇష్టం లేదా? సంబంధం మాకు ఇష్టం లేదు. ఎందుకో? సమాన స్థాయిలో వాళ్ళం కాదు కాబట్టి. అబ్బా, తమరికి ఈ విషయం ఎన్నాళ్ళ జ్ఞాపకం వచ్చిందన్నమాట. అంటే మన ఇద్దరి స్నేహం కాదన్నమాట, వ్యాపారం అన్నమాట. అభిమానాలు ఆప్యాయతలు ఒట్టి నాటకం అన్నమాట. రేయ్, కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను కదా అని బిగుసుపోవడానికి ప్రయత్నం చేయకు. నాకే గనక పట్టుదల వచ్చిందంటే 3 క్షణాల్లో కోటీశ్వరుని తెస్తాను. నేను చెప్తుంది అదే కదా. ఆ బోడి సలహా తమరేమీ ఇవ్వక్కర్లేదండి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా కూతురు నీ కోడలు అవడానికి నీకు అభ్యంతరం ఏమిటి అని. నా దరిద్రం. అవును, ఆగర్భ శ్రీమంతుడు కూతురు నిష్ఠ దరిద్రుడి ఇంటికి వచ్చి ఏమి సుఖపడుతుంది? నీకు నాకు బాంధవ్యానికి మధ్య ఈ డబ్బే గనక అడ్డైతే నాకు ఈ ఆస్తి వద్దు, డబ్బు వద్దు. నా ఐశ్వర్యం మొత్తం నీ కాలి గోటి పాటి చెయ్యదు, నా అహంకారం నీ చిరునవ్వు పాటి చెయ్యదు. శంకరం, నేను మూర్ఖుణ్ణే కావచ్చు, కోపిష్నే కావచ్చు. అంత మాత్రాన మనిద్దరి మధ్య కల్లో కూడా ఎప్పుడూ డబ్బన్న మాట రాలేదు. ఆస్తి నాదే అయినా అజమాయిషి నువ్వే చేస్తున్నావు. అందుకే బాధ్యతలు మొత్తం నీ నెత్తిన పెట్టి హక్కులు మాత్రం నేను అనుభవిస్తూ బతుకుతున్నాను. రే శంకరం, ఎన్నిసార్లు భరించలేదురా నన్ను. అలాంటిది ఇప్పుడు డబ్బును అడ్డం పెట్టుకుని నన్ను దూరం చేయకరా, అనాథన అయిపోతాను. శంకరం, అసలు నాకు బతకడం చేత కాదురా. నువ్వున్నావనే ధైర్యంతో ఎలా బతకాలో కూడా నేర్చుకోలేదురా. రే, నీకు దండం పెడతాను. నా కూతురికి నీ కొడుకుని చేసుకోను అని మాత్రం అనకరా. అబ్బా, ఎందుకంటారండి? సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి కోడలు నట్టింటే వెలుస్తుంటాను. మీరు వయసులో పెద్దవాళ్ళే కానీ బుద్ధులు మాత్రం పసివాళ్ళవండి. మీరు మరీ అల్లరి. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు, కానీ ఈ పెళ్లికి మాత్రం నేనే పెద్దనే. ఏమండి, అదిగోనండి మన కోడలు. రాజుగారు, ఇదిగో తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇవ్వండి చెప్తాను, ఇవ్వండి. పుచ్చుకోండి. అమ్మయ్య, శుభాష శీఘ్రం.
కూతురు తప్పిపోవడంతో 15 సంవత్సరాలుగా మతి స్థిమితం లేకుండా ఉందా సీతారామమ్మ. ఆ వరహాలరాజు చుట్టూ ఎల్లిబాగులు వాడు అరుస్తాడే గాని అందరినీ నమ్మేస్తాడు. దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన బావమరిది సంటి అనే దుర్మార్గుడు ఆస్తినంతా కాజేయాలని చూస్తున్నాడు. నేను చెప్పినట్టు కొన్నాళ్ళు మీరిద్దరూ నాటకం ఆడారనుకోండి, నిర్జీవంగా పడి ఉన్న ఆ దంపతుల జీవితంలో కొత్త జీవుడు తొడిగినట్టు ఉంటుంది.